విజయవాడ పోవడానికి రెడీ అవుతున్నాం అందరము. వీళ్ళు అందరం రెడీ అవుతున్నాం. వాళ్ళు తినేటోళ్ళు తింటారు, రెడీ అవుతారు. ఇంకా వేరే ఒక బ్యాచ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మా కోసం ఎవరో వెయిట్ చేస్తున్నట్టు, అక్కడ వెయిట్ చేస్తారు కార్లో. రైల్వే స్టేషన్ పోతున్నాం గైస్. రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పోవాలంట, పోతున్నాము. ఇప్పుడు విజయవాడ అమ్మవారి టెంపుల్ పోతున్నాం గైస్. ఇంకా దిగలేదు మన వాళ్ళు, దిగుతారు. లోపల ఉన్నారు. నేను ఒక్కడే బయటకు వచ్చేసిన. నేనే ఫస్ట్ అడుగు పెట్టిన. ఇక్కడ లగేజ్ పెట్టడానికి వచ్చినాం. ఇక్కడ ఎప్పుడు మన వాళ్ళు లగేజ్ పెట్టి ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోదాం. దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడే ఆటో దిగినాము. టెంపుల్కి అయితే పోతున్నాము. పైన ఎండ, కింద జనాలు చాలా మంది వచ్చారు. అసలు మొత్తం తడిచిపోయినా. నేనైతే ఈడు కూడా తడిచిపోయాడు. ఆల్మోస్ట్ అందరం తడిచిపోయినాం. మామూలు ఈ ఎండాకాలమో వర్షాకాలమో అర్థమైతే లేదు నాకైతే. సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. 2 hours పట్టింది దర్శనం కావడానికి. ఇప్పుడే అయిపోయింది. అయింది. మొత్తం తడిచిపోయినాం గైస్. నా షెడ్ కూడా చూసుకోవచ్చు. A to Z తడిచిపోయింది. ఇప్పుడు గోపురం చూపిస్తాను మీకు. మామూలు లేదు అసలు గోపురం మాత్రం. వచ్చినాము. ఫుల్ ఆకలి అవుతుంది. తినడానికి వచ్చినాము. తినేసి ఇంకోటి ఏంద్రా ప్లేస్ సరోవర్ చాలా ఫేమస్ అంట. అరటాక్ వేసి స్టార్టింగ్ స్వీట్ పాపడ్ నుంచి లాస్ట్ పెరుగు డబ్బా ఇస్తుంది. గడ్డ పెరుగు. గడ్డ పెరుగు కూడా ఇది తిన్న తర్వాత ఎక్కడ అవుతున్నాం మనం? తిన్న తర్వాత మనం భవానీ ఐలాండ్ ప్లాన్ చేస్తున్నాం. ఇట్లా ఫెర్రీ ఉంటుంది చూస్తున్నాం. బోట్లో వెళ్ళిపోయి అవునవును అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్. బట్ చూద్దాం, టైం ఉంటే అవుతుంది. యాజ్ పర్ లోకల్స్ తొందరగా తినేది. అదే గైస్, ఇప్పుడు తొందర తినేసి వెళ్ళిపోవడమే, అంతే. టైం లేదు మనకి. ఆడిపోయి ఆ ఐలాండ్ పోయి కొంచెం ఏదో యాక్టివిటీస్ చేసుకొని వచ్చేయడమే. గైస్ నేనైతే ఫస్ట్ టైం గైస్ ఇట్లాంటి ఆకుల్లో తినడం. వేరే కాడ తిన్నా, వేరే ఆకుల్లో తిన్నా కానీ ఈ ఆకులు అయితే అరటాకులో ఈరోజే ఫస్ట్ టైం. బోటింగ్ వచ్చినాం. ఇప్పుడు బోటింగ్ చూద్దాం. నేను కూడా ఎక్స్పీరియన్స్ జరిగితే ఫస్ట్ టైం. ఈ ట్రిప్కి వచ్చినప్పుడు నుంచి నాకు అన్ని ఫస్ట్ టైం జరుగుతున్నాయి. చూద్దాం బోటింగ్ ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. ఈ బోటే మనం ఎక్కబోతుంది. ఇప్పుడు ఎక్కి చూద్దాం ఎట్లా ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా అయితే ఈ బోట్ ఎక్కాలి కానీ మేము స్పెషల్ అని ఇక్కడ ఎక్కిస్తారు. Z+ సెక్యూరిటీ ఇస్తారు అంట మాకు. Z+ సెక్యూరిటీ మాకు జగన్ కాదు, మన కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి. కేసీఆర్ కూడా కాదు, చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు Z+ సెక్యూరిటీ. ఎందుకంటే తెలంగాణ పోరాలం కాబట్టి. చూద్దాం లోపల ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం.
can see customer is already ready. అరే నేను లాస్ట్లో కూర్చుంటావా? అరే ఇదేంద్రా ఇంత డ్రెస్ చేసుకోమన్నారు. గైస్ బోట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మెల్లగా చూసుకోవచ్చు. మీకు రివర్స్ కెమెరా పెడతా. ఇక్కడెక్కడో వచ్చినాం గైస్. ఇక్కడ దింపుతారంట మాకు ఇప్పుడు. ఇగో వీళ్ళందరూ ఈ బోట్ కోసమే వెయిట్ చేస్తారు. ఇక్కడ డ్రాప్ చేసి లోపల పోయి చూద్దాం ఏముందో వీళ్ళ లోపల. అరే దీన్ని ఏమంటారు రా? దీన్ని చెట్లు కదా. ఓ ఏం లేవు గ్యాస్, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, అంతే పచ్చని చెట్లే ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది. హరిత కెఫే ఉంది, అంతే, ఇంకేం లేదు. అరే మన యానిమల్స్ ఉంటాయా? ఓ వా, అక్కడ ఎట్లా పెట్టారు చెట్టుకి? కింద చెయ్యి ఉంది, పైన చెట్టు ఉంది. బాగుంది, ఐడియా బాగుంది. ఇక్కడ జస్ట్ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ ప్లే ఏరియా. మనం కూడా ఏదో ఉయ్యాలను ఏదో ఊదాం గైస్. ఇప్పుడు మేము ఒకటేమో బౌన్సీ బంపర్, ఇంకోటేమో జెట్స్కి పోతున్నాం గైస్. అది వీడియో తీయడానికి ఇంపాసిబుల్ అని అనుకుంటున్నా. ఏమో పాసిబుల్ అయితే తీస్తా, పాసిబుల్ కాకుండా తీయలేను గైస్. ఇంకేం చేయలేను. మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి తీపిస్తా. నేను ఎప్పుడు ఎక్కలే, ఇవన్నీ ఫస్ట్ టైం ఎక్కుతున్నా. చూద్దాం గైస్ ఎట్లుంటుందో. అందరం ఇక్కడనే కూర్చొని డిసైడ్ అవుతున్నాం ఎక్కడ పోవాలి ఏంది కదా అని. నేనైతే 2 తీసుకున్నా, మిగతా అందరూ 2నే తీసుకున్నాం మ్యాక్సిమమ్. ఓకేనా, చూద్దాం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం కూడా. మళ్ళీ పుడతాం ఏంటి గైస్, చేయాల్సిందే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్లా దోస్తుగాళ్ళు ఉన్నప్పుడే చేయాలి. చూద్దాం. ఇప్పుడే మాది బౌన్సీ స్కిట్టా ఏంటి అది, బౌన్సీ జంపింగ్ అండ్ జెట్స్కి అయిపోయింది. అసలు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అసలు క్రేజీ గైస్. అసలు అంత ఫాస్ట్ పోతుండే, అసలు పిక్చర్లు ప్యాక్ అయినాయి గైస్. నాకు అదైతే వాడు అంటే ఫస్ట్లో పోతుంటే ఏమనిపించలే, కానీ మధ్యలో పోయి ఇట్లా టర్న్ ఇస్తాడు. ఆ టర్న్లో అసలు ఇంకా ఒక చెయ్యి అట్లా చెయ్యి ఈడ్చి పెడితే నువ్వు లోపల గంగా నదిలో కలిసిపోతావు గైస్. అట్లా అయింది, క్రేజీ అయిపోయింది. నీకు ఎట్లా అనిపించిందిరా? సూపర్ ఉంది. ఎస్పెషల్లీ బౌన్సీ రైడ్ అయితే మాత్రం ఇట్లా మొత్తం స్ట్రింగ్లా ఒకటి కనెక్ట్ అయ్యి ఉండి ఇట్లా తిరుగుతూ ఉంటాం. అది బాగుంటుంది. నాకంత అనిపించలేదు గైస్ అది బౌన్సీది అయితే. ఏమన్నా అంటే ఇది ఫస్ట్ అయిపోయింది కాబట్టి అట్లా అనిపించలేదేమో, కానీ వీడు ఫస్ట్ అదే పోయిండు. నేనేమో దీనికి పోయినా, ఎదురైది జెట్స్కి పోయినా నేను. సో నాకు అంత ఏమనిపించలే. ఓకే, బెటర్ అంటే 1 టైం ఎక్స్పీరియన్స్ అంతే. అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లోపలికి వచ్చి అంతా ఎంజాయ్ అయిపోయింది. ఇప్పుడు బోట్ కాడికి పోతున్నాం మనం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే, ఇక లాస్ట్ బోట్ అంటే ఇది చెప్పారు ఇప్పుడే. ఈ బోట్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఇప్పటికి అన్నా ఒక రౌండ్ ఇస్తావా, తిప్పేస్తా. అయిపోయింది అంతా, బోటింగ్ గీటింగ్ అంతా అయిపోయింది, చేసేసాం.
ఇప్పుడు ఐలాండ్ నుంచి మనం ఎక్కడ పోతున్నాం రా? పునుగోలు తిని పోతున్నాం విజయవాడ ఫేమస్ పునుగులు తినడానికి పోతున్నాం ఇప్పుడు. చూద్దాం నిజంగానే ఫేమస్ అంటే టేస్ట్ బాగుందా. ఇలాంటి పునుగులు హైదరాబాద్ దొరుకుతారా లేదో టేస్ట్ చేసి చూద్దాం. దొరికితే కదా చెప్తా, ఓకేనా? చంద్రమామ ఎక్కడ ఉన్నామా? ఇప్పుడు పునుగులు తినడానికి వచ్చినాము. మన విజయవాడలో ఈట్ స్ట్రీట్ అనే పేరు స్ట్రీట్ ఉంది. ఇదే ఈట్ స్ట్రీట్ అనే స్ట్రీట్కి తినడానికి వచ్చినాం పునుగులు. చూద్దాం ఎట్లుంటాయి, టేస్ట్ ఎట్లుంటాయి. ఇక్కడ విజయవాడలో ఫేమస్ కాబట్టి చూద్దాం ఎట్లుంటుంది చూద్దాం. Trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living, where it's always fine. Barbecue, grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibe. గైస్ విజయవాడ పునుగులు గైస్ తింటున్నాము. ఇది ఉల్లి జీరా దోశ ఉల్లి జీరా పునుగులు మూడవతల నుంచి తీసుకొస్తాం. బాగున్నాయి. ఆడ వంద తీర ప్రమోషన్లో రేపు నుంచి వీడియో చేస్తాడు. జీలకర్ర ఉల్లిగడ్డ బాబే చేతిలో ప్లేట్ పెట్టారు. ఇంకా తిందామంటే మన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వెజ్ బ్యాచ్ ఉన్నారు. వేరే వేరే అంతా నాన్ వెజ్ ఖాళీగా ఉన్నది. దగ్గరికి రా చూపిస్తా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఏదో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఎగ్ నీడ్ వస్తుంది రా. ఏదో ఫ్రై ఏదో ఫ్రై. ఈడ కూడా ఏదో ముక్కేసాడు. ఈడ గోంగూర చికెన్ అంటే ఒకటే పీస్ వేసాడు గోంగూర చికెన్. ఈ రాగి సంగటి విత్ చికెన్ పులుసు ఎగ్ అయిపోయింది. ఫైనల్గా విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ఇప్పుడు రైలు ఎక్కి హైదరాబాద్కి వచ్చుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తున్నాం. అంతే గైస్, ఇప్పటికైతే అయిపోయినాయి, అంతా అయిపోయింది. వచ్చుడే ఇక్కడ తిరిగేసినాం, అంతా అయిపోయింది. కానీ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. విజయవాడ కూడా బాగానే ఉంది, డెవలప్ అవుతుంది. మన అమ్మవారి టెంపుల్ కానీ మిగతా వేరే అన్ని స్పాట్స్ కూడా బాగానే ఉన్నాయి. పోతున్నాము. నేను నితీష్ అక్కడ లింగంపల్లిలో దిగుదామని వాళ్ళంతా ఎన్నికల్లో ఉన్నారు. ఫైనల్గా రీచ్ అయిపోయినాం లింగంపల్లి రైల్వే స్టేషన్. అయిపోయింది. ఇక్కడ నుంచి వాడు అక్కడ పోతాడు, నేను ఇంటికి పోతా. వాడు వాళ్ళ హాస్టల్కి పోతాడు, నేను ఇంటికి పోతా. గైస్ ట్రిప్ ఎండెడ్ సక్సెస్ఫుల్లీ.